సినిమా థియేటర్‌లో కన్నీళ్లు పెట్టుకున్నటువంటి 'బిగ్ బాస్' 'సోహెల్'. అంటే కష్టపడి సినిమా అయితే తీశాడు. ఉన్నదంతా కూడా ఆ సినిమాలోనే పెట్టాడు. కానీ రివ్యూస్ చూస్తే మాత్రం అనుకున్నంత స్థాయిలో సినిమా లేదని, కథ లేదని, ఏమీ లేవని చెప్పేసి తెలుస్తుంది. సో, సినిమాకి సంబంధించి థియేటర్‌లు వచ్చినా సరే, కేవలం ఈ టికెట్లు తీసుకోకపోవడం కారణంగా, కేవలం నలుగురు, ఐదుగురు మాత్రమే టికెట్లు తీసుకోవడం కారణంగా షోలు వేయమంటూ చెప్పడంతో కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సోహెల్. ఇది పరిస్థితి. బిగ్ బాస్ షో ద్వారా ఊహించిన స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్న సోహెల్ నటించిన బూట్ కట్ బాలరాజు సినిమా తాజాగా థియేటర్లో విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి అనుకున్నంత స్థాయిలో రివ్యూస్ రాలేదు. ఈ సినిమాకు బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో అయితే లేవని చెప్పొచ్చు. పరిమిత సంఖ్యలోనే షోలు వేయడం జరిగింది. ఈ థియేటర్లలో కూడా అది అనుకున్నంత స్థాయిలో జనం రాకపోయేసరికి, సక్సెస్ కొట్టలేకపోయేసరికి సోహెల్ అయితే ఎమోషనల్ అయ్యాడు. సో ఫ్రస్ట్రేట్ అవుతూ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి. తనను ప్రేక్షకులు బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో ఎంతో ప్రోత్సహించారని సోహెల్ అంటున్నాడు. అయితే ఇప్పుడు నా సినిమా చూడడానికి మాత్రం ప్రేక్షకులు రావడం లేదని చెప్పుకొస్తున్నాడు. లవ్ స్టోరీస్, లిప్ లాక్ సీన్స్ ఇవన్న మాత్రం ఇలాంటివి ఉంటేనే సినిమాలు చూడడానికి వస్తారా అంటూ సోహెల్ ప్రశ్నిస్తున్నాడు. కుటుంబ ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలు ఉంటే చూడరా అంటూ తన ఆవేదన అయితే వ్యక్తం చేశాడు. నా తాహతుకు అనుగుణంగా ప్రీలీజ్ ఈవెంట్ నిర్వహించారని, ప్రతిసారి స్నేహితులతో మాత్రమే కాదని కుటుంబ సభ్యులతో కూడా సినిమాలు చూడాలని సోహెల్ చెప్పుకొస్తున్నాడు. నా సినిమా చూడటానికి బాగానే ఉందంటూ సోహెల్ కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. బూట్ కట్ బాలరాజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి. బూట్ కట్ బాలరాజు సినిమాకు సోహెల్ నిర్మాతకు కూడా వ్యవహరించడం గమనార్హం. సో తనే ప్రొడ్యూస్ చేసుకున్నాడు, తనే యాక్ట్ చేశాడు, కష్టపడ్డాడు, కింద మీద పడ్డాడు, థియేటర్లను సైతం తెచ్చుకున్నాడు. కానీ సినిమాలో అనుకున్నంత దమ్ము లేదని చెప్పేసి రివ్యూస్ అన్ని కూడా నెగిటివ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు నెగిటివ్ గానే ఇవ్వడం జరిగింది. సో దాని కారణం రీత్యా అనుకుంటా ఎవరు కూడా థియేటర్కి అయితే వెళ్ళట్లేదు. మనం ఈ మధ్యకాలం చూస్తున్నాం, చిన్న చిన్న సినిమాలను సైతం కంటెంట్ బాగుంటే వెళ్ళి చూస్తున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో అవ్వలేదు. మొత్తానికైతే ఆ చాలా ఎమోషనల్ అయితే అయ్యాడు. ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి.